నమస్తే. ఒక బిగ్ బ్రేకింగ్ అయినటువంటి వార్త. ఇప్పటి వరకు 10 సీట్ల దూరంలో, అధికారానికి 10 సీట్ల దూరంలో ఉన్నటువంటి విజయ్కి ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరో పక్కన కొన్ని వామపక్ష పార్టీలు కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, మిగతా పిఎంకే పార్టీ కావచ్చు, ఇట్లా దరిదాపుగా 11-12 మంది ఎమ్మెల్యేలు మీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టయితుంటే మేము మీతో కలిసి పనిచేస్తామని చెప్పేసి ఇప్పటికే విజయ్కి టచ్లోకి వెళ్ళడం జరిగింది. నిన్న 15 నిమిషాల పాటు రాహుల్ గాంధీ విజయ్తో మాట్లాడడం జరిగింది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత. అవసరమైతుంటే మా మద్దతు ఇస్తామని చెప్పేసి. కానీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ డిఎంకే పార్టీకి, స్టాలిన్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. గతంలోనే ఏ పార్టీ మద్దతు అవసరం లేదు అంటే ముఖ్యంగా డిఎంకే, డిఎంకే పార్టీలో భాగస్వాములు అయినటువంటి వాళ్ళు కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, విత్ బీజేపీతో సహా ఎవరి పార్టీ, ఎందుకంటే వాళ్ళ నిర్ణయాలకు వ్యతిరేకంగానే నా పాలన ఉంటుంది అన్నటువంటి విధంగా ఆయన ప్రచారం చేస్తే వాళ్ళ మద్దతు ఏ విధంగా తీసుకుంటాడు అనేది ఎవరికి కూడా అర్థం కాలేదు. సో మొత్తానికి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇక 10. సో మొత్తానికి ఆయనకు ఉన్నది ఏంటిది అంటే 108 సీట్లు ఏకపక్షంగా ఆయన గెలవడం జరిగింది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా. ఇప్పుడు ఆయన పార్టీలోకి కలవడానికి ఎవరు వస్తున్నారంటే అందరూ ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీకి 5 ఉన్నాయి కాబట్టి 5 కాకుండా సిపిఐకి 2 ఉన్నాయి, సిపిఎంకి 2 ఉన్నాయి, అలాగే పిఎంకే పార్టీకి 4 ఉన్నాయి కాబట్టి వీళ్ళందరితో చర్చలు జరిపినటువంటి ఒక చర్చ నడుస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఈ పార్టీల యొక్క మద్దతు విజయ్ తీసుకునేందుకు కొంత వెనుకాడుగు వేస్తున్నాడు అనేటువంటి సంకేతాలు కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా డిఎంకే పార్టీ నుంచి, డిఎంకే పార్టీ నుంచి ముఖ్యంగా చాలామంది, ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉన్నది విజయ్ తోటి. డిఎంకే పార్టీలో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు విజయ్ పార్టీలోకి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి చాలామంది ఆయనకు టచ్లోకి వెళ్ళి ఖచ్చితంగా మీ పార్టీలోకి వస్తామని చెప్పేసి చెప్పడంతో ఆ పార్టీ చీఫ్ అయినటువంటి పళనిస్వామి ఇమ్మీడియట్గా మీ అందరితో భేటీ కావాల్సినటువంటి అవసరం ఉన్నది అంటూ సంబంధించిన ఆ పార్టీలో గెలిచినటువంటి సుమారుగా 45-50 మంది గెలిచింది కదా ఆ పార్టీలో, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో ఒక భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎవరు కూడా విజయ్ పార్టీకి సపోర్ట్ చేయకూడదు, ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయకు, మనమంతా కూడా న్యూట్రల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళందరినీ ఒక చోటుకి తెరలేపేటువంటి అవకాశం అయితే కనపడతా ఉన్నది. కానీ అధిష్టానం యొక్క మాట కూడా వినకుండా, ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి పార్టీ 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుంది కాబట్టి ఒక రకంగా ఆ పార్టీలోకి వెళ్ళినట్టయితే 5 సంవత్సరాలలో ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. మాతో పక్క పార్టీ మారి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి ఒకవేళ పదవులు కూడా దక్కేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక ఆలోచనతోటి 10 మంది ఎమ్మెల్యేలు అటువైపు వెళ్లేందుకు సంసిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో చూడాలి మరి. ఇప్పటికే రాహుల్ గాంధీతో మాట్లాడడం జరిగింది, అలాగే పిఎంకే చీఫ్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. దాంట్లో వాళ్ళ డిమాండ్లు కూడా చెప్పడం జరిగింది. అంటే 2 మంత్రి పదవులు, వీళ్ళు పిఎంకే పార్టీ వాళ్ళు 2 మంత్రి పదవులు, వాళ్ళకి 4 సీట్లు వచ్చినాయి. అంతేకాకుండా 5 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళు కూడా 2 మంత్రి పదవులు ఇస్తే ఖచ్చితంగా మీతో పాటు మీ అలవెన్స్లో పనిచేస్తామని చెప్పేసి వాళ్ళు తేటతెల్లం చేయడం జరిగింది నిన్ననే. సిపిఐ సిపిఎం కూడా ఆల్రెడీ ఆయనకు మద్దతు ఇచ్చేందుకు సంసిద్ధం అయిపోయింది. చూడాలి ఏం జరగబోతా ఉన్నది ఎట్లా అనేది చూడాలి. ఈరోజు సాయంత్రం ఈ గెలిచినటువంటి టీవీకే పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలతోటి ఈరోజు విజయ్ భేటీ కాబోతా ఉన్నాడు. ఎందుకంటే ఈ భేటీలోనే శాసనసభ పక్ష నేతగా ఇలా గెలిచినటువంటి టీవీకే పార్టీ నుంచి గెలిచినటువంటి 108 మంది ఎమ్మెల్యేలు శాసనపక్ష నేత విజయ్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా తీర్మానించేటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాతనే ముఖ్యమంత్రిగా ఆయనని పనిలోకి తీసుకుంటారు. సో ఒక పక్కన గవర్నర్కి లేఖ రాయడం, అలాగే గవర్నర్కి అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది విజయ్. ఎందుకంటే తమ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి గవర్నర్ని కోరేందుకు ఆయన లేఖ కూడా రాయడం జరిగింది. అలా సాయంత్రం గవర్నర్తో భేటీ అయ్యి ఒక వారం నుంచి 15 రోజుల పాటు సమయం గడువు కావాలి, నా పార్టీ గెలిచింది, నాకున్నటువంటి 108 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది, ఇంకా వారం రోజులు టైం ఇచ్చినట్టయితే 118 మంది ఎమ్మెల్యేల బలంతో మీ ముందు ఉంటారని చెప్పేసి విజయ్ ఇప్పటికే గవర్నర్కి ఇప్పటికే లేఖ రాయడం జరిగింది. సాయంత్రం తేల్చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా విజిల్ పార్టీతో ఎవరు కలుస్తారు, విజయ్ తోటి ఎవరు చేతులు కలపబోతా ఉన్నారు, విజయ్ తోటి డిఎంకే డిఎంకేల నుంచి ఎంతమంది వెళ్ళబోతా ఉన్నారు, వెళ్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి. సో వీటన్నిటి కూడా బేరీజు వేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడే రకరకాలైనటువంటి చర్చలు జరపడం జరిగింది నాకు తెలిసి. సో ముఖ్యంగా
బీజేపీకి అయితే వచ్చింది ఒకటే సీట్ అక్కడ. సరే అలవెన్స్లో భాగంగా ఒకటే వచ్చింది. పార్టీకి 5 వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 5 వచ్చినాయి. కానీ అక్కడ డిఎంకేలో పొత్తులో వాళ్ళు అంతా కూడా పోటీ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఎన్నికల వరకు వాళ్ళంతా కూడా చట్టపట్టాలు వేసుకుని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈయనతో కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తాడు విజయ్ అనేది చూడాలి. ఇప్పటికే ఆయన వాళ్ళ నాన్న చంద్రశేఖర్ సైతం కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఈయన పార్టీ ఆ పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చినటువంటి దశలోనే చంద్రశేఖర్ రాహుల్ గాంధీని కలుస్తాం, రాహుల్ గాంధీ పార్టీతో మేము ఖచ్చితంగా మేము పొత్తులో ఉంటామన్నటువంటి ఒక సంకేతాన్ని సైతం కూడా చంద్రశేఖర్ ఇవ్వడం జరిగింది. చంద్రశేఖర్కి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఆ సంబంధాలు అటువంటి సంబంధాలు ఏమో మనకు తెలియదు, కానీ రాజకీయపరమైనటువంటి సరే మొత్తానికైతే మాత్రం ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలో పొత్తులో భాగం కాంగ్రెస్ పార్టీ అండ్ పిఎంకే పార్టీ మద్దతు తీసుకుంటాడా, లేకపోతే డిఎంకే అన్నా డిఎంకే పార్టీ నుంచి వచ్చేటువంటి ఎమ్మెల్యేల యొక్క మద్దతుతోటి మరి గవర్నర్ ముందరికి హాజరై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు అనేది మనం కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఏ పార్టీ మద్దతు తీసుకున్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా మాత్రం విజయ్ ఖచ్చితంగా 100% విజయ్ ఉంటాడు. సో విజయ్ ముఖ్యమంత్రి అవుతాడు. కానీ అలా ఉన్నటువంటి మంత్రివర్గంలోకి మరి ఎవరిని ఆయనకు ఇచ్చేటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరిద్దరికి మంత్రి పదవులు ఇస్తాడు, ఎట్లాంటి పోర్ట్ఫోలియోలు ఇస్తాడు అనేది కూడా మనం భవిష్యత్తులో చూస్తాం. సో ఇప్పుడు ఉన్నటువంటి మొత్తానికైతే ఒక పక్కనేమో పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి దాంట్లో ఏకపక్షంగా బీజేపీ కొట్టేసింది. కానీ ఇక్కడ హంగు ఏర్పాటుతో ఎంత వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉన్నది. ఏ పార్టీ కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ రాలేదు. మెజార్టీ రావాలని 118 రావాలి. 118కి ఎవరు రాలేదు కాబట్టి ఇంకా బయట పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు ఖచ్చితంగా అవసరమే ఏ పార్టీకైనా. కానీ సరే ఏ పార్టీ మద్దతు తీసుకుంటాడు, ఈరోజు ఉదయం వరకు సైతం కూడా కాంగ్రెస్ పిఎంకే పార్టీల యొక్క మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు విజయ్ అని చెప్పి తెలవడం జరిగింది. కానీ అది కాకుండా అన్నా డిఎంకే పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేల మద్దతుతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఈరోజు జరిగేటువంటి భేటీ అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలతోటి ఆ పార్టీ చీఫ్ సైతం కూడా పళనిస్వామి సైతం కూడా ఆయన వాళ్ళందరితో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు కనుక ఒకవేళ ఈయన పెట్టేటువంటి పళనిస్వామి పెట్టేటువంటి ఈ మీటింగ్కి కనుక ఎమ్మెల్యేలు కనుక గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కనుక డుమ్మా కొట్టినట్టయితే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా విజయ్ తోటి కలిసేందుకు సంసిద్ధం అయిపోయిందని చెప్పేసి మనం కూడా అర్థం చేసుకోవచ్చు. చూద్దాం, ఆ 6 నుంచి 15 రోజుల టైంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి గవర్నర్కి చెప్పింది. కాబట్టి ఈ మధ్యలో ఏ విధంగానైనా ఆ పార్టీ ఈ పార్టీ ఇంకా ఈ ఇండిపెండెంట్ గెలవడం జరిగింది, అంతేకాకుండా కాంగ్రెస్ గెలవడం జరిగింది. వీళ్ళ మద్దతుతో ఏమైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాడు అనేది మనకు ఒక 1-2 డేస్లో ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది. చూస్తూనే ఉండండి మన తెలుగు.